మా నీళ్లు మా భూములు ఈ జిల్లాలో ఏకైక నాయకుడు. గత 5 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని అనంతపురం జిల్లాకు హంద్రి నివా నీళ్లు వస్తున్నాయి. మాకు ఇప్పుడు మేమున్నది కూడా హంద్రి నివా లిఫ్ట్ దగ్గర ఉన్నాం. దగ్గరగా ఈ ఉరవకొండ పరిధిలోనే 75,000 నుంచి 80,000 ఎకరాల వరకు ఆయకట్టుకు నీరు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ముందు నుంచి ఉంది. లిఫ్ట్ ఉద్దేశం కూడా ఏ లిఫ్ట్ పూర్తి అయితే ఆ పరిధిలో నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ప్రాజెక్ట్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ మొదటి లిఫ్ట్ అయిన వెంటనే మొదటి రిజర్వాయర్ జీడిపల్లి ఉంది. జీడిపల్లి వరకు కూడా దాదాపు 80,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన ఉంది. అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు. ఎక్కడో శ్రీశైలం నుంచి ఇక్కడి వరకు నీళ్లు తెస్తే రాజశేఖర రెడ్డి గారు గత ప్రభుత్వం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు కూడా లేనటువంటి పరిస్థితి. 1 కిలోమీటర్ నుంచే నీళ్లు ఇవ్వచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారు దారుణంగా నిర్లక్ష్యం చేశారు. దీనిపైన ఒకసారి నేనే 20 చేశా. రాయలసీమకు సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున అఖిల పక్షాల ఆధ్వర్యంలో సభ జరిపాం. మా రాష్ట్ర నాయకులతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు, సిపిఐ వాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారు ఆ కార్యక్రమంలో. సిపిఐ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా జాగరణ కార్యక్రమాలు చేశాం. రెగ్యులర్గా అత్యంత శాంతియుతంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేకి మా వంతు ప్రయత్నం అంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చినప్పుడు కూడా నేను డిసెంబర్ కల్లా కుప్పంకి ఇస్తానని మాట చెప్తున్నాడు తప్ప మొదటి దశలో అంతా కూడా పూర్తి అయినటువంటి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా ఈరోజు ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. బహుశా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం వల్ల కూడా ఈరోజు కచ్చగట్టి కూడా మాకు నీళ్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు అంతా ముసలి కన్నీరు గారుస్తున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు టాయిలెట్లో బల్బు పెళ్ళకపోయినా నాకు తెలుస్తుందంటం చేసి మొన్న నిన్న అనంతపురం జిల్లాకు వచ్చి 6 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయినా కూడా 27 రోజులైంది ఎండిపోయి నాకు ఎందుకు విషయం చెప్పలేదని చెప్పడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఇన్ని రోజులైనా కూడా పంట ఎండిపోతుంటే మీకు తెలియనప్పుడు మీరు రాజీనామా చేయండి. మీరెందుకు పుష్కరాల మీద వాటి మీద ఉన్న ప్రేమ లక్షలాది మంది రైతాంగం మీద లేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు నిందంతా కూడా రైతులపైన అధికారులపైన వేసి తప్పించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజంగా ఈరోజు రైన్ గన్స్ గురించి ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. ఈ జిల్లాలో ఎక్కడ కూడా పంట సంజీవనిలో ఎక్కడ కూడా నీళ్ళు లేవు. ఈరోజు హంద్రి నివా నిండుగా పారుతూ ఉంది, నిండు కుండలాగా. మరి అక్కడి నుంచి ఈ రైతులంతా కూడా తమ శ్రమతో పంపులు పెట్టుకుని నానా ఇబ్బందులు పడి నీళ్లు కొట్టుకుంటూ ఉన్నారు. మళ్ళీ అదే ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చింటే ఈరోజు 70,000 ఎకరాలకు నీరు వచ్చింటే ఈరోజు జిల్లాలో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉండేది. ఈరోజు మేము అన్ని విజ్ఞప్తులు చేసిన తర్వాత ఈరోజు మా ద్వారానే నీళ్లు పోలా, మాకు ఇవ్వకుండా మీరు ముందుకు ఎట్ట తీసుకుపోతారు? మా భూములు పోయినాయి, మా రైతులు నష్టపోయినారు, మాకు నీళ్ళు ఇవ్వమనేటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకుంది. నేను జీడిపల్లి దగ్గర బహిరంగ సభ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి కాడ విజ్ఞప్తి చేశా, మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి. ఆ రోజు ఏమన్నారంటే నీళ్ళు ఇచ్చే ఆలోచన మాకు లేదు, మీ ప్రభుత్వ పాలసీ వేరు, మా ప్రభుత్వ పాలసీ వేరు, మీరు అర్థం చేసుకోవాలా అన్నారు. నేను ఆ రోజు కూడా నిలదీసా, మాకు నీళ్లు ఇవ్వకపోతే మేము అంగీకరించమని చెప్పాం. తర్వాత ఇప్పటి వరకు కూడా నీళ్లు ఇవ్వమని చెప్తూ వచ్చినారు. ఎప్పుడైతే రైతాంగం అంతా ఉద్యమం ముందు తీసుకోవడం ప్రారంభించారో అప్పుడు ఈ ఆగస్టులో 30,000 ఎకరాలకు మొదటి దశకి ఇస్తామని, నెక్స్ట్ ఇయర్ ఆగస్టుకంతా కూడా ఈ ఉరవకొండ నియోజకవర్గంలో 70,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఈరోజు ఆగస్టు దాటిపోతూ ఉంది. అయినా సరే నత్తనడుకున సాగుతున్నాయి డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు. మేము అజిటేషన్ చేసినప్పుడు హడావుడి చేయడం తప్ప చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా కుప్పం నీళ్లు తీసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప అనంతపురం జిల్లాలో నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయనంతా కూడా ప్రచార ఆర్భాటం తప్ప చిత్తశుద్ధి లేదు. అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మేమంతా కూడా పంప్ హౌస్ ముట్టడి కార్యక్రమాన్ని రైతాంగం అంతా కూడా హంద్రి నివా ఆయకట్టు సాధన కమిటీ ఆధ్వర్యంలో చేస్తాను. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ దిగిరావాలా, అందరికీ కూడా నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రాంతం అంతా కూడా 80,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇచ్చిన తర్వాతే ముందుకు తీసుకుపోవాలనేటువంటిది నేను కోరుతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే హంద్రి నివాను పక్కన పెట్టారన్న ఆరోపణ కూడా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా తన ముద్ర కోసం పరితపిస్తాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాల కోసం ఆలోచించాడు. ఈరోజు పోలవరం పూర్తి చేయకుండా పట్టిసీమ అంటాడు.
అది ఇంకా పూర్తి కాకుండానే పురుషోత్తంపట్నం దగ్గర ఒకటి రిజర్వాయర్ పంపింగ్ అంటాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇవన్నీ నీళ్లు మొదటి దశ కింద ఇస్తే ఇదంతా పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు ముద్ర పడుతుంది కాబట్టి తనకేదో ప్రత్యేకంగా ముద్ర పడాలని చెప్పి భావిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు తల కింద తపస్సు చేసినా కూడా ప్రజలకు తెలుసు రాజశేఖర రెడ్డి గారే ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి చేసినాడని. చంద్రబాబు నాయుడు గారు తన అధికారం ఉన్నప్పుడు 2 సార్లు ఒకే దానికి అంద్రినివాకు శంకుస్థాపన చేశాడు. రెండవసారి దాన్ని 5 TMCలు కుదించి తాగునీటి ప్రాజెక్టుగా మార్చాలని చూసినాడు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మా జిల్లా ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం లేదు. అంద్రినివాకు సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి అనంతపూర్ జిల్లాలో నీళ్ళు ఇవ్వడం మొక్కుబడికి ప్రయత్నం తప్ప ఆయనకి చిత్తశుద్ధి లేదనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఎంగటమ్మ ప్రియమైన రైతు సోదరి సోదరులారా, ఈరోజు ఈ లిఫ్ట్ సంవత్సరాల నుంచి కూడా హంద్రీనీవా ఆయకట్టు 80,000 ఎకరాలకు నీళ్లు రామకృష్ణయ్య గారు చేసేటప్పుడు కూడా అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని రాయలసీమ కింద తమ్ముడికి పనికిరానని చెప్పిన అధికారులు పనిచేయాలి, కానీ ఒక శాసనసభ్యునిగా నేను చెప్పిన పోరాడని చెప్పి మొండికేస్తాను. ఈరోజు ఉరవకొండలో ధర్నా చేశాం చెప్పి నేను ఉరవకొండ MRO ఆఫీస్ ముందు మనం 1000 మంది ఆడవాళ్లు అదేవిధంగా పేదవాళ్లు న్యాయమైనటువంటి కోరికల కోసం ధర్నా పొద్దున 10:30 నుంచి ప్రతినిధిగా ఎన్నికైన నా ఆధ్వర్యంలో చేస్తే అధికారులు రాకూడదని చెప్తున్నారు తప్ప నేను ఇదే జీడిపల్లిలో ముఖ్యమంత్రిగా మేము ఎట్లా అడగలేము అధికార పార్టీ వాళ్ళం. నువ్వన్నా అడుగు విశ్వ మంచి పని చేస్తున్నావు. మరి అదే నీకు చేత కాదు 2 ఏళ్ళైంది ఒక్క ఇల్లు కట్టించలేకపోయింది. పనికి కాలం తెచ్చుకొని పోతా ఉంటే ఇక్కడున్న మనం చేతగానే వాళ్ళమ్మ అని నేను అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయొద్దండి. శాంతియుతం గురించి శాంతి భద్రతల గురించి పోలీసు వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఒకసారి నేను హిందూపూర్ లో ధర్నా చేస్తా ఉంటే 1000 మంది రైతులు వచ్చినారు. అప్పట్లో SP అంటే మా పోలీసులు ఏమొద్దు ఆయన కంట్రోల్ చేస్తాడని చెప్పింది SP గారే. మనకు అట్లాంటి చరిత్ర ఉంది. మనం ఏదో విధ్వంసం చేయడానికి కాదు, చూపించిన ప్రజలకు మనం న్యాయం చేయాలా, వాళ్ళ కోసం మనం చూద్దాం. ఈరోజు రావులపాడు పంచుకుంటా ఇదంతా కూడా దొంగగా నీళ్లు తీసుకోవాల్సిన అవసరాలకు నీళ్లు ఇవ్వండి. ఈ ప్రాంతంలో D1 D2 ముస్తూరు రేణుమాకులపల్లి పరిధి ఈ యొక్క